హలో హాయ్ హవర్ ఫైన్. ఈరోజు ఏంటంటే మినప్పిండి, రైస్ రవ్వ ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నానండి. ముందు రోజే ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. రవ్వ కూడా అందులో కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ ఇడ్లీ పెడుతున్నాను అనమాట. అందులో కొంచెం తినే సోడా కూడా నేను వేసుకున్నానండి, సాఫ్ట్గా ఉండడం కోసం. కొంచెం లూజ్గానే కలుపుకుంటే మనం లూజ్గా ఉంటే ఇడ్లీ మనకి లూజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి. కలుపుకోవడంలో కూడా ఉంటుంది. నెక్స్ట్ నేను వాటిపైన క్యారెట్ తురుము వేసుకుంటున్నాను అనమాట. క్యారెట్ పచ్చి తింటారు కానీ ఒక్కొక్కసారి క్యారెట్, బీట్రూట్ అయితే పూర్తి తినరండి. బీట్రూట్ కూడా ఒకసారి తురుము వేసుకుంటూ ఉంటాను. ఇలా మనం పిల్లలకి బాగుంటుందని హెల్త్కి. ఇలా ఫ్రై చేసి మనం వేసే కంటే మనం ఇలా బాయిల్ అయినవి ఆవిరి పైన బాయిల్ అయిన దీని మీద ఇలా ఏదైనా వేసుకొని క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలాంటివి ఏదైనా ట్రై చేయొచ్చండి. హెల్త్కి కూడా మంచిది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అప్పుడప్పుడు నేను ఆమ్లెట్లో కూడా క్యారెట్ బీట్రూట్ తురుము వేసుకుంటానండి. అలా ఏ విధంగా పిల్లలు తింటారనేసి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటాం. మన ప్రయత్నం ఉంది. ఇంకా వీటితో పాటు చట్నీ ఏంటంటే టమాటా చట్నీ, పల్లి చట్నీ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో